అందరికీ నమస్కారం. జనసేనపై కేసు నమోదు, తీవ్ర కోపంలో పవన్ కళ్యాణ్. ఈ విషయాలను తెలుసుకుని వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీకు మరో ఎదురు దెబ్బ తగిలింది. డాక్టర్ ఉమామహేశ్వరరావును దూషించిన కేసులో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ, అతని అనుచరులపై కేసు నమోదైంది. 341, 290, 323, 506/2 సెక్షన్ల కింద జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ, అతని అనుచరులపై సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం జరిగింది. అయితే రంగరాయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఈ నెల 21న కాలేజీ గ్రౌండ్లో వాలీబాల్ ఆడే విషయంలో డాక్టర్ను బూతులు తిట్టిన తర్వాత క్షమాపణలు చెప్పారు జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ. అయితే మెడికల్ స్టూడెంట్స్పై ఎమ్మెల్యే నానాజీ అనుచరులు దాడి చేశారు. దీంతో ఎఫ్ఐఆర్లో A1గా జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీని చేర్చి పోలీసులు జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరులపై కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అయితే తీవ్ర కోపంలో తెలుస్తుంది. ఎందుకంటే జనసేన ఎమ్మెల్యే మీద కేసు పెట్టడం అంటే ఇంకా డైరెక్ట్గా జనసేన పైన కేసు పెట్టడం అని పవన్ కళ్యాణ్ కూడా కోపంలో తెలుస్తుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.